ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరిలో రామయ్య జానకమ్మ అనే దంపతులుండేవారు. వారికి 2 కుమారులు. పెద్ద కుమారుడు సుధాకర్, చిన్న కుమారుడు శివ. పెద్ద కోడలు సులోచన, చిన్న కోడలు స్వాతి. ఆ కుటుంబమంతా ఎంతో ఆనందంగా ఒకరినొకరు గౌరవించుకుంటూ జీవిస్తుండేవారు. ఒకరోజు అరుగు మీద రామయ్య జానకమ్మతో, జానకమ్మ, చూసావా మన కోడళ్ళు? 2 ఇల్లాళ్ళు అంటే ఇలా ఉండాలి అనిపించేలా ఎంత చక్కగా ఇల్లు సర్దుకుంటున్నారో. అవునండి, నా పూర్వజన్మ సుకృతం వల్లే నాకు ఇలాంటి బంగారు కోడలు దొరికారు. సులోచన పెద్దరికాన్ని చక్కగా నిలబెడుతుంది. స్వాతి ఎంతో చురుగ్గా అందర్నీ పలకరిస్తూ ఉంటుందండి. అప్పుడే సులోచన వేడివేడిగా చాయ్ తీసుకునొచ్చి రామయ్యకి జానకమ్మకి ఇస్తూ, అత్తయ్య గారు, మీ ఆశీస్సులుంటే చాలు. మేము ఎప్పుడూ ఈ ఇంటి కీర్తిని కాపాడుతూ ఉంటాము. అప్పుడే చిన్న కోడలు స్వాతి గిన్నెలు తోమి వాటిని చేతిలో పట్టుకుని లోపలికొస్తుంది. స్వాతి, ఆ గిన్నెలటి ఇవ్వు తల్లి, నే సర్దుతాను. ఇదిగోండక్కయ్యా, మనిద్దరి చేతులు కలిస్తే ఎంతటి పనైనా చిటికిలో అయిపోతుంది. అత్తయ్యగారు, ఈరోజు వంటేం చేయమంటారు? మీ మావయ్య గారికి గుత్తి వంకాయ పప్పు అంటే చాలా ఇష్టం తల్లి. నువ్వు ఊరుకోవే జానకి, మీకు నచ్చిందే జైన్ తల్లి, అది అలాగే మాట్లాడుతుంది గాని. మీకు నచ్చిందే చేస్తాం మావయ్య గారు అని సులోచన, స్వాతి ఇద్దరు వంట చేయడానికి వంటగదికి వెళ్ళిపోతారు. పొలానికి పొద్దుననగా వెళ్లిన సుధాకర్, శివ రానే వచ్చేశారు. అమ్మా, ఈరోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది, చాలా దాహంగా కూడా ఉంది. స్వాతి, స్వాతి, కొన్ని మంచినీళ్ళు తీసుకురా. ఇదిగోండి వస్తున్నాను అని మంచినీళ్లు తీసుకొచ్చి వాళ్ళ బావగారికి శివకి ఇచ్చి మళ్ళీ వంటగదిలోకి వెళ్ళిపోతుంది. అవునన్నా, ఆకాశం చూస్తుంటే ఎందుకు వింతగా ఉంది. ఈ ఎండ విపరీతంగా ఉన్నా అక్కడ నల్లటి మేఘాలు కమ్ముకుంటున్నాయి. వానపడిలాగా ఉంది. నాయన శివ, వర్షాకాలం రానే వచ్చింది. మన ఇల్లు చెరువుకు చాలా దగ్గరగా ఉంది కదా. పెద్ద వానలు పడితే చెరువు నుండి నీరు ఇంటి వైపు వచ్చే ప్రమాదం ఉంది. అవునానా, మన ముందు జాగ్రత్తగా ఉండడం మంచిది. వీళ్ళు బయట మాట్లాడుకుంటూ ఉండగా సులోచన, స్వాతి ఇద్దరు కలిసి చకచకా వంట పూర్తి చేసుకుని వస్తారు. అత్తయ్య గారు, వంట పూర్తయింది, మీరు చేతులు కడుక్కొని రండి, భోజనం చేదురు. పదండ్రా, ఎండలో పనిచేసి అలసిపోయి వచ్చారు. ముందు తినండి, తిన్నాక వర్షం గురించి ఆలోచిద్దురు. సులోచన, స్వాతి ఇద్దరు ఎంతో ప్రేమగా వడ్డిస్తూ ఉన్నారు. అబ్బా, వాసనకి నోరు ఊరిపోతుంది. ఏం కూర వండారు వదినా ఈరోజు? గుత్తి వంకాయ మరిది గారు, తినండి అని వడ్డిస్తుంది. ఆహా, ఈ గుత్తి వంకాయ నోట్లు వేగానే కరిగిపోతుంది. నా కోడళ్ళ చేతితో ఏం చేసినా అమృతంలాగే ఉంటుంది. అవునానా, నిజమే. చూసావా జానకి, నువ్వు ఉన్నావు. ఇలా ఎప్పుడైనా నాకు ఇష్టమైన గుత్తి వంకాయ చేసి పెట్టావా? చాలండి, ఒకప్పుడు లొట్టలేసుకుంటూ మరి తిన్నారుగా. అలా అందరూ నవ్వుకుంటూ భోజనం పూర్తి చేశారు. కొద్దిసేపటికి ఆకాశం ఒక్కసారిగా నల్లగా మారిపోయింది. పెద్ద గాలివాన మొదలైంది. ఉరుములు మెరుపులతో భారీ వర్షం సాగింది. అయ్యో అక్కయ్య, అత్తయ్య గారు, చూస్తుండగానే నీరు మన వాకిట్లోకి వచ్చేసింది. అప్పుడే గడప దాటి లోపలికి ప్రవహిస్తోంది. అవును స్వాతి, నాకు చాలా భయంగా ఉంది. నీటితో పాటు కప్పలు, పాములు కూడా లోపలికి కొట్టుకొచ్చేసే అవకాశం ఉంది కదా. భయపడకండమ్మా కోడల్లారా. సుధాకరు, శివ, త్వరగా ఇంట్లో ఉన్న సామాన్లని కొంచెం ఎత్తులో పెట్టండిరా. నీరు మోకాల్లోతు వచ్చేలా ఉంది. అవునాయనా, త్వరగా ఇత్తడి గిన్నెలు, బట్టల పెట్టెలు అన్ని మంచాల మీద పెట్టండి. ఈ రాత్రికి మనకి నిద్ర ఉండేలా లేదే. నాన్నగారు, నీటిని బయటకు తోడేందుకు ప్రయత్నిస్తున్నాను, కానీ వర్షం అస్సలు తగ్గట్లేదు. కుండపోతగా కురుస్తుంది. అన్నా, నేను కూడా నీకు సాయం చేస్తాను. స్వాతి, వదినా, మీరిద్దరు అమ్మని పట్టుకుని ఆ మంచం మీద కూర్చోబెట్టండి. కింద నీరు ఎక్కువగా ఉంది, జారే ప్రమాదం ఉంది. వర్షం ఇంకా వస్తూనే ఉంది, తగ్గడమే లేదు. చాలా చీకటైపోయింది. నీటిని ఎంత తోడినా ఏం లాభం లేకుండా లోపలికి వరద వస్తూనే ఉంది. అయ్యో దేవుడా, ఈ రాత్రంతా ఈ నీటిలోనే గడపాలా? చీకటిగా ఉంది, దీపం కూడా వెలగట్లేదు. పాములు వస్తాయేమోనని నా గుండె ఆగిపోతోందండి. అక్కయ్య, ధైర్యంగా ఉండు, మనమంతా కలిసి నీటిని తోడేద్దాం. మావయ్య గారు, మీరు ఆ మూలలో నిలబడకండి, ఇటు రండి.
ఆ రాత్రంతా ఆ కుటుంబం కంటి మీద కొనుక్కు లేకుండా మోకాళ్ల లోతులో నీటిలో నిలబడి గిన్నెలతో బకెట్లతో నీటిని బయటకు తోడుతూనే గడిపారు. ఉదయానికి వర్షం కాస్త తగ్గింది, కాని నీరంతా బురదగా మారిపోయింది. వెంటనే కోడలిద్దరు కలిసి ఇంటినంతా శుభ్రం చేస్తున్నారు. అయ్యో కోడల్లారా, రాత్రంతా ఒక్క క్షణం కూడా నిద్రపోలేదు. మీరంతా చాలా అలసిపోయారు. కాసేపు విశ్రాంతి తీసుకోండమ్మా. ఇదంతా తర్వాత చక్కబెట్టుకుందాం. నాకు తోచిన పని నేను చేస్తాను, మీరెళ్ళండి. అలా అనకండి అత్తయ్య గారు. రాత్రంతా మీరు కూడా మా కష్టాన్ని చూస్తూ మానసికంగా ఎంతో ఆందోళన చెందారు. మీ వయసుకి ఈ చలి తట్టుకోవడం కష్టం. మీరు భయపడకండి, ఈ పనులన్నీ మేం చూసుకుంటాం. అవునత్తయ్య గారు, అక్కయ్య అన్నది నిజం. నేను వంటగదిలోని బురదంతా శుభ్రం చేస్తాను. అక్కయ్య వంట చేస్తుంది, మీరు విశ్రాంతి తీసుకోండి. చూసావా జానకమ్మ, మన కోడళ్ళు ఎంత సమయస్ఫూర్తితో ఆదరణతో మాట్లాడుతున్నారో. మమ్మల్ని క్షమించండమ్మా, ఇలాంటి ఇంటికి కోడలను తెచ్చినందుకు. అదేంటత్తయ్య గారు అలా అంటారు? ఈ వర్షం ఈరోజు వస్తుంది, రేపోతుంది. కానీ మీలాంటి అత్తమామయ్యలు మాకు దొరుకుతారా? అవునత్తయ్య, ఇట్లాంటి కుటుంబానికి కోడళ్ళమైనందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అన్నా, మన పెరట్లోకి వెళ్ళి ఇక్కడ నీరు నిలవకుండా ఉండేలా చిన్న కాలువ లాంటిది తవ్వుదాం. లేకపోతే మళ్ళీ వానొస్తే కష్టం. అలాగే శివ, వెళ్దాం పదా. ఏవండి, వచ్చేటప్పుడు పెరట్లో నుంచి కూరగాయలు తీసుకురండి. మళ్ళీ వర్షం పడితే బయటకు వెళ్ళడం కష్టమవుతుంది అలాగే స్వాతి అని వాళ్ళు పెరట్లోకి వెళ్ళిపోతారు. అలా కొద్ది రోజులు గడిచాయి. వాతావరణం మళ్లీ క్షణాల్లోనే మారిపోయింది. సాయంత్రం వేళ భయంకరమైన గాలులు వీయసాగాయి. పిడుగుల శబ్దాలు ఊరంతా ప్రతిధ్వనించాయి. స్వాతి, వింటున్నావా ఉరుముల శబ్దం? నాకు ఒళ్ళు వణికిపోతోంది. మళ్ళీ ఆ రోజులాగా వరద నీరు మన ఇంట్లోకి వచ్చేస్తుందేమో. అవునక్కయ్యా, నాకు అదే భయం వేస్తుంది. ఈ వర్షాకాలం అంతా మనం ఇలా భయపడుతూ రాత్రులు నిద్ర లేకుండా గడపాల్సిందేనా? ఏం చేస్తాం తల్లి, మన ఇల్లున్న ప్రదేశం అటువంటిది. ప్రకృతితో మనం పోరాడలేం కదా. ఈ రాత్రి కూడా జాగ్రత్తగా ఉండాలి. వర్షం మొదలైంది. అయితే ఈసారి అంత గట్టి వాన కానట్టుందే. చినుకులు మాత్రమే పడుతున్నాయి, కానీ గాలి మాత్రం చాలా బలంగా ఉంది. అవును నాన్నగారు, వాన చిన్నది అయినా ఆ ఉరుములు మెరుపులు మనల్ని సరిగా నిద్రపోనిస్తుందో లేదో. గుండెల్లో ఆందోళనగా అలాగే ఉంది అని ఎవరి గదిలో వాళ్ళు వెళ్లి పడుకుంటారు. ఆ ఉరుముల చప్పుడుకి ఎవరూ సరిగ్గా నిద్రపోరు. ఆ రోజు రాత్రి అలా గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం అందరూ అరుగు మీద కూర్చొని రాత్రి జరిగిన దాని గురించి మాట్లాడుకుంటుంటారు. స్వాతి, నేను నిన్న రాత్రి మళ్లీ వరద ఎక్కడొస్తుందో అని, ఎక్కడ ఇంట్లోకి చీడపురుగులు పాములు వస్తాయని భయంతో అస్సలు పడుకోలేదు. అవునక్క, నేను మీ మరిదిగారు కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉండిపోయాం. ఇలా ప్రతి వర్షానికి భయపడుతూ బతకడం చాలా కష్టంగా ఉంది. ఏదైనా శాశ్వత పరిష్కారం ఉంటే బాగుండే. అత్తయ్యగారు, మావయ్య గారు, నా దగ్గర ఒక ఆలోచన ఉంది. మనం ఈ వర్షాకాలంలో ఆ వరద నీటి నుంచి భయం నుండి పూర్తిగా తప్పించుకోవచ్చు. నిజమా స్వాతి? ఏంటి ఆలోచన? త్వరగా చెప్పు. మన ఇంటి ముంగిట పెద్ద మర్రి చెట్టు ఉంది కదా, అది ఎన్నో ఏళ్లుగా బలంగా నిలబడింది. దాని శాఖలు చాలా విశాలంగా బలంగా ఉన్నాయి. మనం ఆ చెట్టు పైన ఒక అందమైన ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటుంది? ఏమిటమ్మా, చెట్టు మీద ఇల్లా? అది ఎలా సాధ్యం? మనం ఏమైనా పక్షులమా చెట్టు మీద గూడు కట్టుకోవడానికి? అవును స్వాతి, భూమి మీద ఇల్లు కట్టడమే కష్టం. అలాంటిది అంత ఎత్తున చెట్టు మీద ఇల్లు ఎలా కడతాం? సాధ్యమే అత్తయ్య గారు. మనసుంటే మార్గం ఉంటుంది. మన కుటుంబంలో అందరికీ కర్ర పని బాగా తెలుసు కదా. మన చేతులతోనే చెక్కలతో కర్రలతో చెట్టు మీద ఒక గట్టి ఇల్లు నిర్మించుకోవచ్చు. వర్షాకాలం ముగిసే వరకు మనమంతా ఆ చెట్టు మీద ఇంట్లోనే సురక్షితంగా ఉండొచ్చు. కింద ఎంత నీరొచ్చినా మనకెటువంటి ప్రమాదం ఉండదు. స్వాతి, నీ ఆలోచన నిజంగా అద్భుతంగా ఉంది. చెట్టు మీద ఉంటే పాములు కప్పల భయం కూడా ఉండదు. పైగా వాన నీరు మనకి తాకలేదు. తమ్ముడు, స్వాతి చెప్పిన దాంట్లో చాలా నిజముంది. మనకు పొలంలో దొరికే గట్టి కర్రలు, చెక్కలు ఉన్నాయిగా. మన నైపుణ్యాన్ని ఉపయోగించి ఒక గట్టి ఇల్లు కట్టవచ్చు. నిజమే అన్నా, నాకు ఈ ఆలోచన చాలా నచ్చింది. రేపటి నుంచే మన పని ప్రారంభిద్దాం. నాన్నగారు, మీరేమంటారు? నాయనా,
మొదట నాకు ఇదంతా వింతగా అనిపించినా ఆలోచిస్తే చాలా మంచి ఉపాయం అనిపిస్తుంది. సరే, మనమంతా కలిసి ఈ పనిని పూర్తి చేద్దాం. మరుసటి రోజు ఉదయం నుంచే రామయ్య కుటుంబ సభ్యులు కలిసి మర్రి చెట్టు మీద ఇల్లు కట్టే పనిని ప్రారంభించారు. చెక్కలను మోయడం, వాటిని తాడుతో కట్టడం వంటి పనుల్లో కోడళ్ళు ఇద్దరు కూడా ఎంతో సహాయం చేశారు. ఇది చూసి పక్కింటి సుబ్బయ్య, సుబ్బమ్మ హేళనగా నవ్వసాగారు. ఏరా రామయ్య, భూమి మీద సరిగ్గా ఇల్లు కట్టడం చేతగానోళ్ళు ఆకాశంలో ఇల్లు కడతారట. ఇదేమెంతరా బాబు? అవునండి, పక్షుల్లాగా చెట్టు మీద కాపురం చేస్తారట. ఈ కోడలు ఇద్దరు వచ్చారుగా, రామయ్య కుటుంబానికి బుద్ధి పూర్తిగా గడ్డి తిన్నట్టయింది. గాల్లో ఇల్లు కట్టడమేంటి? స్వాతి, విన్నావా వాళ్ళు ఎంత వెటకారంగా మాట్లాడుతున్నారు? మనల్ని చూసి ఊరంతా నవ్వుతారేమో అనిపిస్తోంది. అక్కయ్య, వాళ్ళ మాటల్ని మనం పట్టించుకోవద్దు. మనం ఏం తప్పు చేయడం లేదు కదా. మన రక్షణ కోసం మనం ప్రయత్నిస్తున్నాం. ఒకసారి ఇల్లు పూర్తయ్యాక వాళ్లే ఆశ్చర్యపోతారు. నువ్వు ధైర్యంగా ఉండు. అవునదినా, స్వాతి అన్నది నిజమే. హేళన చేసే వాళ్ళ నోళ్లు మోయించాలంటే మనం అనుకున్నది సాధించి చూపించాలి. దానిపైనకి ఎలా వెళ్ళాలరా? నాకేమో చేతగాదు. ఈ మోకాల నొప్పులతో ఏగలేకపోతున్నా. మీరేం కంగారు పడకండి అత్తయ్యా, మనం చెక్కలతో మెట్లను తయారు చేసుకోవచ్చు. అవునరా, చెట్టు మీదకి వెళ్లేందుకు వీలుగా ఒక మంచి నిచ్చెన కూడా తయారు చేయండి. ఆడాళ్ళు సులభంగా ఎక్కడానికి వీలుగా ఉండేలా. అలాగే నాన్న. 2 రోజులు కఠిన శ్రమ తర్వాత చెట్టు మీద ఇల్లు దాదాపు సిద్ధమైంది. అయితే ఆ రోజు సాయంత్రం అనుకోకుండా ఒక భయంకరమైన సుడిగాలొచ్చింది. ఆ గాలి తీవ్రతకు అప్పుడే కట్టిన కప్పు ఎగిరిపోయింది. అలాగే దానికి కట్టిన నిచ్చెన కూడా విరిగి కింద పడిపోయింది. దాంతో అందరూ బయటకొచ్చి కొంచెం నిరాశగా చూస్తూ ఉంటారు. చూసావటే సుబ్బమ్మ, నేను చెప్పలేదా గాల్లో ఇల్లు కడితే గాలికి కొట్టుకోబోతుందని? ఇప్పుడు చూడండి, పైకప్పు ఎగిరిపోయింది, నిచ్చెన విరిగిపోయింది. అవునండి, దేవుడు వీళ్ళకు తగిన శాస్తి చేశాడు. లేకపోతే భూమి మీద ఉండకుండా ఆకాశంలోకి ఎగిరిపోవాలని చూస్తారా? రామయ్య, జానకమ్మ ఎంతో బాధపడ్డారు. సుధాకర్, శివ కూడా నిరాశతో తలలు వంచుకున్నారు. అయ్యయ్యో, అంతలా కష్టపడి కడితే ఇలా గాలికి ఎలా కొట్టుకుపోయిందిరా? సుబ్బయ్య మాటలు నిజమేనేమో జానకమ్మ, మనం ప్రకృతిని ఎదిరించలేమేమో. అవునండి, మన శ్రమ అంతా వృధా అయిపోయింది. ఇక ఈ వర్షాల్లో మనకు రక్షణ ఎలా? అత్తయ్య గారు, మావయ్య గారు, దయచేసి మీరు నిరాశపడకండి. శ్రమ ఏమీ నీటిపాలు కాలేదు. అవును మావయ్య గారు, పోయింది కేవలం పైకప్పు మాత్రమే కదా, ఇల్లు మొత్తం కూలిపోలేదు కదా. నిచ్చెన విరిగితే మళ్ళీ అంతకంటే గట్టిగా నిచ్చెన తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి తప్పు జరిగితే రెండోసారి మరింత బలంగా చేయాలనే పాట నేర్చుకుంటాం. నిజమే సులోచన. స్వాతి, మీ ఇద్దరి ధైర్యం చూస్తుంటే మాకు మళ్ళీ ప్రాణం వచ్చినట్లుంది. తమ్ముడు, ఈసారి మనం కేవలం తాళుతో కాకుండా పెద్ద పెద్ద ఇనప మేకలతో పైకప్పును చెట్టు కొమ్మకు గట్టిగా బిగిద్దాంరా. అలాగే అన్నా, ఈసారి ఎంత పెద్ద గాలి వచ్చినా మనం ఇల్లు తట్టుకునేలాగా అత్యంత బలమైన నిచ్చెన్ను, పైకప్పును తయారు చేద్దాం. కుటుంబం అంతా కలిసి మళ్లీ ఉత్సాహంగా పనిని ప్రారంభించారు. ఈసారి ఇనప మేకలను ఉపయోగించి పైకప్పును కొమ్మలతో అనుసంధానం చేస్తూ నిర్మించారు. నిచ్చెన కూడా దృఢమైన చెక్కలతో సిద్ధం చేశారు. ఇల్లు ఎంతో అందంగా, సురక్షితంగా తయారైంది. అక్కయ్య, చూసావా మన ఇల్లు ఎంత ముచ్చటగా ఉందో? లోపల పడుకోవడానికి చాపలు, కొన్ని వంట సామాన్లు కూడా సర్దేద్దాం. అవును స్వాతి, కొద్దిగా బియ్యం, పప్పులు, మంచినీళ్ళు కూడా ముందే పైకి చేర్చుదాం. ఎప్పుడు వర్షం వస్తుందో ఏమో చెప్పలేం కదా. పిల్లలారా, మీ ఇద్దరి పట్టుదల వల్లే ఈరోజు ఇల్లు పూర్తి కాగలిగిందిరా. ఈరోజు వాతావరణం చాలా వేడిగా ఉంది. మళ్ళీ పెద్దగా గాలివాన వచ్చేలాగా ఉంది. అవును జానకమ్మో, ఉరుములు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. మనం ఆలస్యం చేయకుండా ముఖ్యమైన సామాన్లు తీసుకుని ఆ చెట్టు మీద ఇంటికి వెళ్ళిపోవడం మంచిది. పదండి నాన్నగారు, అందరం నిచ్చెన ద్వారా పైకెళ్దాం. శివ, నువ్వు అమ్మని జాగ్రత్తగా పైకి పంపించు. కుటుంబ సభ్యులందరూ చెట్టు మీద ఇంటికి చేరుకున్నారు. వారు పైకి చేరిన కొద్దిసేపటికి ఆకాశం బద్దలైనట్లుగా భారీ వర్షం మొదలైంది. ఊహించని విధంగా మునుపటి కంటే చాలా పెద్ద వరదొచ్చింది. గ్రామమంతా జలమయమైపోయింది. అన్నా, ఇటు చూడు, మన ఇల్లు సగానికి పైగా మునిగిపోయిందన్నా. నీరంతా ఇళ్లలోకి చేరిపోతుంది.
అయ్యో దేవుడా, కింద ఉంటే ఈ పాటికి మనమంతా ఆ నీటిలోనే కొట్టుకుపోయేవాళ్ళం. స్వాతి, నీ ఆలోచన ఈరోజు మన ప్రాణాలను కాపాడింది తల్లి. అక్కయ్య, ఇది నా ఒక్కదాని వల్లే కాదు, మనమంతా కలిసికట్టుగా శ్రమించాం కాబట్టే ఈరోజు ఇక్కడ సురక్షితంగా కూర్చోగలిగాం. చూడు జానకమ్మ, సుబ్బయ్య ఇల్లు కూడా మునిగిపోతోంది. వాడు ఇల్లు కొంచెం ఎత్తులో ఉన్నా కూడా వరద లోపలికి ప్రవేశిస్తోంది చూడు. అవునండి, వారి సామాన్లన్నీ బయట నీటిలో కొట్టుకుపోతున్నాయే, వర్షంలో తడుస్తున్నారు. అయ్యో, సుబ్బయ్య, సుబ్బమ్మ ఇద్దరు ప్రాణాలు కాపాడుకోవడానికి దిక్కుతోచ స్థితిలో ఉన్నారండి. పెద్ద వర్షంలో తడుస్తూ సుబ్బయ్య అలాగే సుబ్బమ్మ చలికి వణికిపోతూ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. వారి చుట్టూ ఉన్న నీరు నిరంతరం పెరుగుతూనే ఉంది. అయ్యో సుబ్బమ్మ, మన సామాన్లన్నీ పోయాయే, మన ఇల్లు కూలిపోయేలా ఉంది. ఇప్పుడు మనల్ని ఎవరు కాపాడుతారు? చలికి ప్రాణాలు పోయేలా ఉన్నాయే. ఏం చేద్దామండి, చుట్టూ నీరే ఉంది, మనల్ని కాపాడే నాదుడే లేడు. ఆ రోజు మనం రామయ్యని ఎగతాళి చేశాం. ఈరోజు వాళ్ళు చూడండి చెట్టు మీద ఎంత సురక్షితంగా ఉన్నారో. మావయ్య గారు, బావగారు, అక్కడ చూడండి, సుబ్బయ్య గారు వాళ్ళు వాన్లో తడుస్తూ చాలా ఇబ్బంది పడిపోతున్నారు. మనం ఏదో ఒకటి చేసి వారిని కాపాడాలి. అవును స్వాతి, వాళ్ళు మనల్ని ఎంత హేళన చేసినా ఈ ఆపద సమయంలో మనం చూస్తూ ఊరుకోకూడదు. మానవత్వంతో వారిని ఆదుకోవాలి. నిజమే కోడలారా, మీ ఇద్దరి మనసు ఎంత గొప్పదో. సుధాకరు, శివ, త్వరగా నీచని కిందకి దించి వారిని గట్టిగా పిలిచి పైకి రమ్మనండి. సుబ్బయ్య గారు, సుబ్బమ్మ గారు, భయపడకండి, ఇటు చూడండి, మేము ఈ నిచ్చెను కిందకు దించుతున్నాం. దీన్ని పట్టుకొని జాగ్రత్తగా మా చెట్టింటి మీదకి వచ్చేయండి. అవును సుబ్బయ్య గారు, ఆలోచించకండి, త్వరగా రండి, నీటి ప్రవాహం పెరిగిపోతుంది. మీ చేతిని గట్టిగా నిచ్చెన కానించి పైకెక్కండి. సుబ్బయ్య, సుబ్బమ్మ ఎంతో కష్టపడి ఆ నిచ్చెన సహాయంతో చెట్టు మీద ఉన్న ఇంటికి చేరుకున్నారు. సుబ్బమ్మ గారు, ముందు ఈ పొడి బొట్టలు కట్టుకోండి. స్వాతి, త్వరగా పొయ్యి మీద వేడి కాషాయం కాచివమ్మా, చలి తగ్గుతుంది. ఇదిగోండి పినిగారు, వేడి కాషాయం తాగండి. ఆకలిగా ఉంటే వేడి వేడిగా అన్నం పెడతాను, ఇప్పుడే వండాను. రామయ్య, జానకమ్మ, నన్ను క్షమించండి. నేను ఎంతటి మూర్ఖుండో నాకు ఈ రోజే తెలిసింది. భూమి మీద ఇల్లు కట్టలేని వాళ్ళు గాల్లో కడతారని మిమ్మల్ని ఎంత అవమానించాను. కానీ ఈరోజు మీ ఆలోచనే మా ప్రాణాల్ని కాపాడింది. అవును వదిన గారు, మీ కోడళ్ళిద్దరూ దేవతలాంటోళ్ళు. మేము మిమ్మల్ని అంతగా నిందించినా ద్వేషం మనసులో పెట్టుకోకుండా మమ్మల్ని చేరదీసి ప్రాణాలు కాపాడారు. మా తప్పు తెలుసుకున్నాం, మమ్మల్ని మన్నించండి. సుబ్బమ్మ గారు, అలా అనకండి. కష్టంలో ఉన్నవారికి సాయం చేయడం మన కనీస ధర్మం. మనమంతా ఒకే ఊరి వాళ్ళం, బంధువులం కదా. అవును పిన్నిగారు, పొరపాట్లు ఎవరైనా చేస్తారు, కానీ కష్ట సమయాల్లో ఒకరికొకరు తోడుగా ఉండడమే నిజమైన మానవత్వం. ఇప్పుడు మీరు హాయిగా విశ్రాంతి తీసుకోండి. చూసారా సుబ్బయ్య గారు, ఐకమత్యమే మహాబలం. నా కుటుంబం అంతా కలిసిగట్టుగా శ్రమించింది కాబట్టే ఈరోజు ఈ చెట్టు మీద ఇల్లు పూర్తయింది. ఒకరినొకరు గౌరవించుకుంటూ కష్టాల్లో తోడుగా నిలబడ్డమే బంధాల యొక్క అసలైన విలువ. నిజం చెప్పావు రామయ్య, మీ కుటుంబం మా కళ్ళు తెరిపించింది. ఈ రోజు నుంచి మీలాగే మేము కూడా అందరితో కలిసిమెలిసి ఉంటాం. ఆ వర్షాకాలం పూర్తయ్యే వరకు సుబ్బయ్య దంపతులు రామయ్య కుటుంబంతో కలిసి ఆ చెట్టు మీద ఇంట్లోనే నివసించారు. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? మనుషులు ఎప్పుడూ ఇతరుల వింత ఆలోచనలు చూసి హేళన చేయకూడదు. కష్టకాలంలో సమయస్ఫూర్తితో కుటుంబ సభ్యులందరూ కలిసికట్టుగా ఐకమత్యంతో ప్రయత్నిస్తే ఎంతటి కష్టాన్నైనా అధిగమించవచ్చు. శత్రువులైనా సరే ఆపదలో ఉన్నప్పుడు ఆదరించి సహాయం చేయడమే మానవత్వం యొక్క పరమార్థం. చందనాపురం అనే గ్రామం ప్రకృతి ఒడిలో దాగి ఉన్న ఒక అందమైన పల్లెటూరు. ఆ గ్రామంలో మల్లయ్య అనే ఒక ముసలి మేకల కాపరి ఉండేవాడు. మేకల్ని కాయడం అతని వృత్తి మాత్రమే కాదు, అతని ప్రాణం కూడా. మల్లయ్యకు తన భార్య లచ్చమ్మ అంటే ఎంతో గౌరవం. కొడుకు సుందరం అంటే ప్రాణం. సుందరం కాస్త కూస్తో చదువుకున్న తండ్రి మాటంటే మాత్రం వేదవాక్కులా భావిస్తాడు. మల్లయ్యకు వయసు పైబడింది. మోకాళ్ల నొప్పులు అతన్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఒకరోజు ఉదయం మల్లయ్య తన ఇంటి అరుగు మీద కూర్చొని తన మేకల మంద వైపు చూస్తూ నిట్టూర్చాడు. యావండే,
అలా దీనంగా మేకల వైపు చూస్తున్నారేంటి? మీకు వయసు పడింది కదా, కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు కదా. విశ్రాంతి తీసుకుంటే మేకల పొట్ట నిండదు కదా లచ్చమ్మ. కానీ ఈ కాళ్ళు ఈ రోజు అడుగు తీసి అడుగు వేయలేమంటున్నాయి. చూడు మందలోని ఆ సిట్టి మేక ఎలా చూస్తుందో. పాపం దానికి ఆకలేసినట్టుంది. సుందరం, ఒరే సుందరం, ఇట్రా నాయనా. సుందరం అక్కడికి వస్తాడు. చెప్పండి నాన్న, ఎందుకు పిలిచారు? నాయనా సుందరం, నా శరీరం సహకరించట్లేదు. ఈ రోజు నుంచి మన మేకల బాధ్యత నువ్వే చూసుకోవాలి బాబు. నువ్వు వెళ్ళి మందని మేపు తీసుకురాగలవా? నీకు పుస్తకాలు పట్టుకోవడం తెలుసు గాని మేకల కర్ర పట్టడం కొత్త ఏమో అని నా భయం. తప్పకుండా నాన్న, మీరు విశ్రాంతి తీసుకోండి. మీరు ఎప్పుడు మేకల వెంటే ఉండేవారు కదా, ఆ పనులు నాకు తెలుసులే. నేను మీ కొడుకుని, ఆ మాత్రం చేయలేనా? తెలియడం వేరు, చేయడం వేరు నాయనా. మేకలను కాయడం అంటే కేవలం వాటి వెనక తిరగడం కాదు, వాటి మనసును అర్థం చేసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు చెప్తాను ఈను. ఎండల నుంచి రాగానే నీడకు కూర్చున్నప్పుడు ఎంటనే నీళ్లు దాగకూడదు. ఒళ్ళు వేడిగా ఉన్నప్పుడు చల్ల నీళ్లు తాగితే జబ్బు చేస్తుంది, దమ్ము పట్టేస్తుంది. కాసేపాగి శరీరం చల్లబడ్డాక నీళ్లు తాగాలి. సరే నాన్న, అలాగే చేస్తాను. కాసేపు చెమటారాక తాగుతాను. మరొకవేళ మనం తీసుకెళ్లిన నీళ్లు అయిపోతే ఏం చేయాలి? ఆ ఎండలో దప్పికొస్తే? మంచి ప్రశ్న అడిగేవు నాయనా. అడవిలో ఎక్కడైనా నిల్వ ఉన్న నీటిని తాకకు, అవి పాచిపట్టుంటాయి, రోగాలకు నిలయం. అందుకే నువ్వు పారే నీటిని మాత్రమే తాగు. పారే నీరు ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది. పశువులకు కూడా అయ్యే దాపించు. ప్రకృతిలో ఏది మంచో ఏది చెడో తెలుసుకోవడమే పెద్ద విద్య. అలాగే పనిలో ఉన్నప్పుడు పారాధ్యానం వద్దు. పనిలో ఉన్నప్పుడు పని గురించి ఆలోచించాలి తప్ప అనవసరపు విషయాల వలన కాలం వృధా చేయరాదు. తన తండ్రి చెప్పిన మాటలకి సరే అని చెప్పి సుందరం మేకల్ని తోలుకొని బయలుదేరాడు. సుందరం వెళ్ళాక లచ్చమ్మ మనసులో ఏదో చిన్న భయం మొదలైంది. ఆమె మల్లయ్య దగ్గరకొచ్చి మెల్లగా ఇలా అనింది. ఏవండే, వాడు చదువుకున్న పిల్లాడు. ఆడికి మేకల పద్ధతులు, ఆడవిదారులు మీ అంత బాగా తెలియవు కదా. ఇంకొన్ని రోజులు మీరు కూడా వాడితో వెళ్తే బాగుండేదేమోనే. ఆడేమైనా తప్పులు చేస్తే ఎలా? లచ్చమ్మ, అనుభవం అనేది రెండు రకాలు. ఒకటి పక్కోలను చూసి నేర్చుకునేది, రెండు మనమే స్వయంగా అనుభవించి నేర్చుకునేది. ఇన్నాళ్ళు నన్ను చూసి వాడు నేర్చుకున్నాడుగా, ఇక నుంచి వాడు సొంతంగా అడుగులు వెయ్యాలి. కష్టాలు ఎదురైనప్పుడే మనిషికి మెలకువలు తెలుస్తాయి. నీడలో ఉంటే మొక్క ఎదగదు లచ్చమ్మా. ఎండకి ఎండితేనే దానికి బలం వస్తుంది. ఆడి మీద నాకు నమ్మకం ఉందిలే. సుందరం మేకల్ని అడవి వైపు తీసుకుని వెళ్తూ ఉండగా దారిలో అతని బాల్యమిత్రుడు చంద్రం ఎదురయ్యాడు. చంద్రం కొంచెం అల్లరివాడు. పనుల కంటే మాటలు ఎక్కువగా చెప్తూ ఉంటాడు. వాడికి ఊరంతా తిరగడం అంటే ఇష్టం. అరే సుందరం, ఏంట్రా ఈ వింత? పుస్తకాలు పట్టుకోవాల్సిన చేతిలో మేకల కర్ర పట్టావేంట్రా? ఈరోజు మేకల కాపురం అయిపోయావా? నీ చదువులన్నీ ఇక్కడ వదిలేసావా? అదేం లేదురా చంద్రం, నాన్నకి ఆరోగ్యం బాలేదు. ఆయనకి కాళ్ళు సహకరించట్లేదు. అందుకే ఈరోజు మేకల్ని తోలుకొని నేను వెళ్తున్నాను. ఇంతకీ నువ్వెటెళ్తున్నావు? నేను ఖాళీగానే ఉన్నాను కదా, ఈరోజు ఎలాగో సంతలేదు. పద, నేను కూడా నీతో వస్తాను. ఇద్దరం కలిసి ముచ్చట చెప్పుకుంటూ మేకల్ని మేపొచ్చు. నాకు కూడా కాసేపు కాలక్షేపం అవుతుందిరా. పైగా నీకు అండగా ఉంటాను. సరేరా, నువ్వొస్తే నాకు తోడుగా ఉంటుంది. కానీ ఒకటి గుర్తుంచుకో, నాన్న కొన్ని నిబంధనలు చెప్పారు, అవి పాటిస్తూ మనం జాగ్రత్తగా ఉండాలి. ఇద్దరు కలిసి మేకల్ని తోలుకుంటూ వెళ్తున్నారు. మేకలు గెంతుతూ గడ్డి మేస్తూ ఉన్నాయి. ఇంతలో ఒక పొండి మేక వీరయ్య పొలం గట్టు మీద ఉన్న గడ్డిని మేయడం మొదలుపెట్టింది. వీరయ్య చాలా కోపిష్టి, ముక్కోపి. తన పొలం గట్టు మీద మేకను చూడగానే కట్టె పట్టుకుని రాక్షసుల్లా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఓయ్, ఎవరా మీరా? నా పొలం కట్టి మీ మేకలు మేపుతారా? ఏరా సుందరం, చదువుకున్నావు కదా, నీకు జ్ఞానం లేదా? నా పొలాన్ని మేపుతారా? ఆగండి, ఈ రోజు మీ మేకలు ఇరగొడతారు. అసలు మల్లయ్య ఎక్కడా? అయ్యయ్యో వీరయ్య గారు, ఆగండి. అది మూగజీవి, దానికేం తెలుసు? అది కేవలం గట్టు మీద గడ్డినే కదా మేస్తుంది. మీ పంట లోపలికి రాలేదు కదా. అంత చిన్న విషయానికి అంత కోపం ఎందుకండి? గట్టు మీది గడ్డి తింటే ఏంట్రా? అది నా పొలం గట్టు. ఈ రోజు గట్టు మీద గడ్డి తింటుంది. నేను ఊరుకుంటే రేపు నా పచ్చని పంట కూడా మేసేస్తుంది. మేకల్ని అదుపులో పెట్టుకోవడం తెలియదా నీకు? మీ నాన్న అయితే ఎంత పద్ధతిగా కాసేవాడు తెలుసా? తప్పు నాదేనండి. నాన్న ఈ రోజు రాలేదు. నేను ఇంకాస్త శ్రద్ధ వహించాల్సింది. దయచేసి దాన్ని కొట్టకండి. అది మళ్ళీ ఇలా జరగకుండా నేను జాగ్రత్తగా మేకను చూసుకుంటాను.
వీరయ్య జాగ్రత్తగా చూసుకుంటావా? మాటలు భలే చెప్తున్నావే. నీ మేక తిన్న గడ్డికి ఎవరు సమాధానం చెప్తారు? నువ్వు చదువుకున్నావు కదా, అందుకే నీకెంత నిర్లక్ష్యం. మేకలి గాయడం చేత కాకపోతే ఇంట్లో కూర్చోవాలయ్యా. వీరయ్య గారు, ఆ మాత్రం దానికి ఇంత గొడవ దేనికి? ఆ మేక తిన్న గడ్డి మళ్ళీ మలవదా ఏంటి? భూమి మీద గడ్డి మలవడం ఆగిపోయిందా? దానికి అంత గొడవ అవసరమా? ఏరా చంద్రం, నీ నోరు మూసుకో. నీకేం తెలుసురా వ్యవసాయం గురించి? ఎప్పుడైనా పాలు పట్టావా? సుందరం, ఈ రోజు నువ్వు నాతో వాదనకు దిగావు కాబట్టి సాయంత్రం వరకు ఈ మేకని ఇక్కడ కట్టుంచుతాను. అప్పుడే నీకు బుద్ధి వస్తుంది. చూద్దాం మీ నాన్న ఏం చేస్తాడు. సుందరం చాలాసేపు వీరయ్యకు నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు. ఆఖరికి వీరయ్య కాస్త శాంతించి మేకని వదిలేశాడు. ఈ గొడవలో సుందరానికి చాలా సమయం వృధా అయింది. ఆ వేడిలో, ఆ వాదనలో సుందరానికి విపరీతమైన తలనొప్పి మొదలైంది. ఇద్దరు కలిసి మేకల్ని చెరువుగట్టు దగ్గరకు తోలుకుపోయారు. మేకలు నీళ్లు తాగాక ఇద్దరూ ఒక పెద్ద మర్రి చెట్టు నీడన భోజనం చేయడానికి కూర్చున్నారు. అబ్బా, ఈ వీరయ్యతో వాదించి నా తల పగిలిపోతోందిరా చంద్రం. అసలు ఆ మనిషికి అంత కోపం ఎందుకో? విపరీతమైన ఎండ కూడా ఉంది. నా వల్ల కావట్లేదురా. నువ్వు దిగులు పడకరా సుందరం. ఇలా అండగా నీకు ఉండగా నీకెందుకురా భయం చెప్పు? ఒక్క మేక కూడా అటు ఇటు వెళ్లకుండా కనిపెట్టుకుని ఉంటానులే. నా గొంతు వింటేనే అవి గడగడలాడిపోతాయి. నువ్వు కాసేపు ఆ చెట్టు నీడనా కళ్ళు మూసుకో. నేను మేకల్ని చూసుకుంటాను కదా. నిజంగానా చంద్రం? సరేరా, కాసేపు నేను కొనుక్కు తీస్తాను. మేకల్ని జాగ్రత్తగా చూడు. పక్కనే రామయ్య పొలం కూడా ఉంది. ఆయన వీరయ్య కంటే ప్రమాదకరం. ఆయన నిబంధనలు ఇంకా కఠినంగా ఉంటాయి రో. నువ్వు పడుకోరా బాబు, నేనున్నాను కదా. నా మీద నమ్మకం లేదా నీకు? చంద్రం ఇచ్చిన భరోసాతో సుందరం నిద్రలోకి జారుకున్నాడు. చంద్రం కాసేపు మేకల్ని చూశాడు. కాని చల్లని గాలి వీస్తూ ఉండడంతో వాడు కూడా చెట్టు కానుకుని గురక పెట్టడం మొదలెట్టాడు. గంట గడిచింది. సుందరం ఉలిక్కిపడి లేచి చూశాడు. అక్కడ ఒక్క మేక కూడా లేదు. పక్కన చూస్తే చంద్రం గాఢ నిద్రలో ఉన్నాడు. సుందరానికి గుండె ఆగినంత పనైంది. ఒరే ఒరే చంద్రం, చంద్రం లేయిరా, లే. మేకలేవిరా, లేవరా నాయనా. చంద్రం కళ్ళు నులుముకుంటూ, ఏమైందిరా? మేకలు ఇక్కడే ఉండాలి కదా, ఎక్కడికి పోతాయి? ఎక్కడున్నాయిరా బాబు? హరి, అన్ని రామయ్య గారి పొలంలో దూరి కాయగూరల మొక్కలని మేస్తున్నాయిరా బాబోయ్. ఇప్పుడు నా పని అయిపోయింది పో. ఆ రామయ్య గారు చూస్తే మనల్ని ఊరి నుంచి తరివేస్తారు. ఇద్దరూ కంగారుగా పొలంలోకి వెళ్లి మేకలు బయటకు తోలే ప్రయత్నం చేస్తూ ఉండగా రామయ్య అక్కడికొచ్చాడు. రామయ్య గంభీరమైన మనిషి. ఊరిలో అందరికీ గౌరవనీయుడు. తన పొలం పాడవడం చూసి ఆయన ముఖం ఎర్రబడిపోయింది. ఎవరు మీరే? నా కష్టాన్ని ఇలా మేకలకు మేతగా వేస్తారా? సుందరం, నువ్వా? నువ్వు మల్లయ్య కొడుకు కదూ. నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదురా. మల్లయ్య క్రమశిక్షణ నువ్వు నేర్చుకోలేదా? అయ్యా రామయ్య గారు, క్షమించండి. నేను కాసేపు అలసిపోయి పడుకున్నాను. మా వాడు చంద్రం చూస్తానంటే నమ్మి తప్పు చేశాను. నన్ను క్షమించండి అయ్యా. పని చేసేటప్పుడు నిద్ర ఏంట్రా నాయన? నీ తండ్రి 30 ఏళ్ళుగా మేకల్ని కాస్తున్నాడు. ఒక్కరోజు కూడా ఇలాంటి పొరపాటు చేయలే. బాధ్యత లేని వాడు మేకల్ని కాయలేడు. ఈ మొక్కలు పెరగడానికి నేను ఎంత శ్రమ చిందించానో తెలుసా? మీ అశ్రద్ధ వల్ల నా శ్రమ అంతా బూడిదల బొసిన పన్నీరైంది. ఇవి కేవలం మొక్కలు కాదు సోదరం, ఇది నా జీవనాధారం. నేను చేసిన తప్పుకు ఏ శిక్ష ఇచ్చినా భరిస్తానండి. దయచేసి నాన్నకి ఈ విషయం చెప్పకండి. ఆయన నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆయన తలదించుకోవడం నేను చూడలేను. నాయన సుందరం, తప్పు చేయడం మానవ సహజం, కానీ దాన్ని ఒప్పుకోవడం గొప్ప విషయం. నీకు బుద్ధి రావాలని 2 మాటలు అన్నాను అంతే. నీ తండ్రి మీద నీకున్న గౌరవం చూసి నిన్ను వదిలేస్తున్నాను. కానీ ఒకటి గుర్తుంచుకో, ఇతరుల మీద ఆధారపడి నీ బాధ్యతను నువ్వు మర్చిపోకూడదు. ఇకనైనా జాగ్రత్తగా ఉండు, సరేనా? మేకల్ని తీసుకెళ్ళు. సుందరం దిగులుగా మేకలు తీసుకుని ఇంటికి బయలుదేరాడు. దారిలో చంద్రం మీద సుందరం విరుచుకుపడ్డాడు. నీ వల్లే ఇదంతా జరిగింది. మేకలు చూస్తానని చెప్పి నువ్వు కూడా హాయిగా పడుకున్నావు. నీ వల్లే నా పరువు పోయింది. ఈ విషయం నాన్నకు తెలిస్తే ఏమంటారు? నాన్నెందుకురా అంటావు? నాకు మాత్రం నిద్ర రాదా? నేను నీకు సాయం చేయడానికి వచ్చాను గాని నేను నీ దగ్గర పనివాడిని కాదు కదా. అయినా సరే క్షమించు, నా వల్ల తప్పు జరిగిందిరా. సాయం అంటే బాధ్యతగా ఉండాలిరా. నీ మాటలు నమ్మి నాన్న చెప్పిన సూత్రాలు మర్చిపోయాను. మనిషి తన కష్టాన్ని తనే పడాలి. ఇంటికి వెళ్ళాక సుందరం మల్లయ్య ముందు తలదించుకొని నిలబడ్డాడు.
జరిగిన విషయమంతా పూసగుచ్చినట్టు చెప్పాడు. లచ్చమ్మ కూడా అక్కడే ఉంది. సుందరం, అనుభవం అంటే ఇదే రాయినా. నేను చెప్పిన మాటలు నీకు గుర్తున్నాయి గాని వాటిని పాటించడంలో నువ్వు విఫలమయ్యావు. ఈ రోజు నీకు 3 పాఠాలు తెలిసాయి. 1, పని చేసేటప్పుడు పరధ్యానం పనికిరాదు. 2, ఎవరి మీదో ఆధారపడి నీ బాధ్యతను వదిలేయకూడదు. ఇక 3, ఓర్పు లేని వాదనలు మనల్ని అలసటకు గురి చేస్తాయి. వీరైతో గొడవ పడకుండా ఉంటే నీ తలనొప్పి వచ్చేదే కాదు. నువ్వు నిద్రపోయేవాడివి కాదు. అవునానా, మీరు చెప్పిన జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే నాకు ఇంత శిక్ష పడింది. రామయ్య గారు అన్న మాటలు నాకు కళ్ళు తెరిపించాయి. ఇకపై నేనే తప్పు చేయను నానా. సరే నాయనా, తప్పుల నుండే మనిషి పాఠాలు నేర్చుకుంటాడు. ఈ రోజు నువ్వు నిజమైన బాధ్యత గల వ్యక్తివయ్యావు. ఎందుకంటే నీకు బాధ్యత విలువ తెలిసింది. రేపటి నుంచి నువ్వు ఒంటరిగానే ఎల్లు. నీ పని నువ్వు నిర్మలమైన మనసుతో పూర్తి చేయి. మరుసటి రోజు నుంచి సుందరం పూర్తి బాధ్యతతో మేకల్ని కాశాడు. మళ్ళీ ఏ రోజు నిద్రపోలేదు. ఎవరితోనూ అనవసరంగా వాదించలేదు. ఎండలో నుండి రాగానే నీళ్లు తాక్కుండా కాసేపు ఆగి తాగాడు. మల్లయ్య గర్వంగా తన కొడుకుని చూసి మురిసిపోయాడు. రామయ్య, వీరయ్య కూడా సుందరం మారిన తీరును చూసి మెచ్చుకున్నారు. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? మన బాధ్యతల్ని మనం స్వయంగా నిర్వహించాలి. ఇతరుల మీద ఆధారపడడం ప్రమాదకరం. కష్టకాలంలో కూడా సంయమనం పాటిస్తేనే విజయం లభిస్తుంది. అనుభవం అనేది అతి పెద్ద గురువు. అది తప్పుల నుండే వస్తుంది.